Good afternoon, sir. Good afternoon, all of you. ఈరోజు మనం స్ట్రైట్ లైన్స్లోని థర్డ్ ఎక్సర్సైజ్లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకోబోతున్నాము. సో దాంట్లో టుడేస్ ఫస్ట్ ప్రాబ్లమ్ ఈస్ ఏ స్ట్రైట్ లైన్ whose inclination with the positive direction of the x-axis is pi/3 makes a positive intercept on the y-axis. If the straight line is at a distance of 4 units from the origin, find its equation. క్వశ్చన్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో ఒక స్ట్రైట్ లైన్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్తో ఓన్లీ 5/3 యాంగిల్ చేస్తుంది. అలాగే y యాక్సిస్ పైన పాజిటివ్ ఇంటర్సెప్ట్ ఆన్ y యాక్సిస్ అన్నారు. ఇఫ్ ద స్ట్రైట్ లైన్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 4 units ఫ్రమ్ ద ఆరిజిన్, ఫైండ్ ఇట్స్ ఈక్వేషన్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఒకసారి డయాగ్రామ్ డ్రా చేసుకుంటే, ఇచ్చినటువంటి డేటా ప్రకారం డయాగ్రామ్ డ్రా చేసుకుంటే డయాగ్రామ్ ఎలా వస్తుంది అనేది ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇంక్లినేషన్ ఆఫ్ ద లైన్ ఈజ్ 5/3 అంటే దాని నుంచి మనం స్లోప్ కనుక్కోవచ్చు. ఇంక్లినేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఇస్తున్నారు కాబట్టి. అంటే మనకి డయాగ్రామ్ ఎలా వస్తుందో అబ్జర్వ్ చేయండి ఒకసారి. అంటే ఇంక్లినేషన్ ఎక్యూట్ యాంగిల్ ఇచ్చారు, బట్ లైన్ మేక్స్ పాజిటివ్ ఇంటర్సెప్ట్ ఆన్ ద y యాక్సిస్ అంటున్నారు. అంటే అప్పుడు స్ట్రైట్ లైన్ ఇలా ఉంటుంది. మీకు డౌట్ సార్ ఫస్ట్ క్వాడ్రంట్లో డ్రా చేసుకుంటే పరిస్థితి ఏంటి అని. ఫస్ట్ క్వాడ్రంట్లో డ్రా చేసుకుంటే y ఇంటర్సెప్ట్ పాజిటివే వస్తుంది, నో ప్రాబ్లం. బట్ ఇంక్లినేషన్ ఆఫ్ ద లైన్ ఏమవుతుందంటే అక్యూజ్ అయిపోతుంది. ఎందుకంటే ఇలా లైన్ డ్రా చేసుకొని చూడండి, మీరు లైన్ డ్రా చేసుకుంటే ఇంక్లినేషన్ అంటే మనకి లైన్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్తో చేసే యాంగిల్ అంటే అప్పుడు మీకు అక్యూజ్ యాంగిల్ వస్తుందిరా. కానీ వీఆర్ గివెన్ ద ఇంక్లినేషన్ ఆఫ్ ద లైన్ ఈజ్ 5/3 అంటే కంపల్సరీగా స్ట్రైట్ లైన్ ఇలా ఉండాలి డయాగ్రామ్. రైట్. సో ఇప్పుడు మనకి లైన్ యొక్క ఇంక్లినేషన్ ఇస్తున్నారు, అలాగే లైన్ పాజిటివ్ y యాక్సిస్ మీద ఇంటర్సెప్ట్ ఫామ్ చేస్తుంది అన్నారు. అలాగే ఆ లైన్ ఆరిజిన్ నుంచి 4 units డిస్టెన్స్లో ఉంటే ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఫైండ్ అవుట్ చేయండి అన్నారు. అంటే మనకి y ఇంటర్సెప్ట్ అంటున్నాడు పాజిటివ్ అని, అలాగే ఇంక్లినేషన్ ఇస్తున్నాడు. ఇంక్లినేషన్ ఇచ్చారు అంటే ఇమీడియట్గా మనం స్లోప్ రాసుకోవచ్చు. అప్పుడు స్లోప్ ఆఫ్ ద లైన్ ఈజ్ ఈక్వల్ టు tan 60 degrees అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు √3. ఇప్పుడు y యాక్సిస్ మీద పాజిటివ్ ఇంటర్సెప్ట్ అంటున్నాడు కాబట్టి ఆ పాజిటివ్ ఇంటర్సెప్ట్ మనం సిగా ట్రీట్ చేసుకుంటే అంటే y ఇంటర్సెప్ట్ సి అవుతుంది. అలాగే స్లోప్ √3, స్లోప్ m వాల్యూ √3, ఇంటర్సెప్ట్ పాజిటివ్ ఇంటర్సెప్ట్ ఆన్ y యాక్సిస్ సి అయితే దెన్ వాట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్? y is equal to mx plus c. వెరీ గుడ్. y ఈక్వల్ mx ప్లస్ c. ఎందుకంటే స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ మన దగ్గర ఆల్రెడీ ఉంది, అందుకనే y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c రాసుకుంటాం రా. అందుకనే లెట్ c బి ద పాజిటివ్ y ఇంటర్సెప్ట్ ఆఫ్ ద లైన్. అంటే c పాజిటివ్ వాల్యూ అని, ఇక్కడ పాజిటివ్ y ఇంటర్సెప్ట్ అంటే c షుడ్ బి పాజిటివ్. సో ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు √3x ప్లస్ c అవుతుంది. అంటే y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఫార్ములా ప్రకారం మనకి అది y ఈజ్ ఈక్వల్ టు √3x ప్లస్ c అవుతుంది. ఎస్, అంటే ఇప్పుడు దీన్ని ఆర్డర్లో రాసుకుంటే అంటే ax ప్లస్ by ప్లస్ c ఫామ్ రాస్తే √3x మైనస్ y ప్లస్ c ఈక్వల్ టు 0 వస్తుంది. √3x మైనస్ y ప్లస్ c ఈక్వల్ టు 0. నెక్స్ట్ మరి ఆ c వాల్యూ కనుక్కోవడానికి కండిషన్ ఏమి ఇచ్చారు అంటే ద రిక్వైర్డ్ లైన్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 4 units ఫ్రమ్ ద ఆరిజిన్ అన్నాడు. అంటే ఆరిజిన్ నుంచి ఆ లైన్కి ఆ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. అంటే డిస్టెన్స్ మీన్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని ఇక్కడ. That given line is √3x minus y plus c equal to 0. So given the distance from origin to the line is equal to 4 units, that is మరి లైన్ √3x minus y plus c equal to 0. మరి ఈ లైన్కి ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ అంటే ఫార్ములా ఏం వేసుకోవాలి మనం? mod c by root of a square plus b square. వెరీ గుడ్. సో ఒక లైన్కి ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ అంటే mod c by root of a square plus b square ఫార్ములా మనకి ఇక్కడ c ప్లేస్లో cనే ఉంది కాబట్టి దట్ ఈస్ mod c by root of a square plus b square అంటే ఇక్కడ a వాల్యూ √3,
ఏ స్క్వేర్ అంటే 3 అవుతుంది. అప్పుడు బి వాల్యూ -1, బి స్క్వేర్ అంటే +1 అవుతుంది. దట్ ఈస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే √3 + 1 = 4 వాళ్ళు ఇచ్చేసారు ఆల్రెడీ. సో అప్పుడు mod c వాల్యూ అంటే డెనామినేటర్ √4 అవుతుంది. √4 అంటే 2. సో అంటే mod c/2 = 4, దెన్ mod c = 8. mod c = 8 అంటే అప్పుడు c వాల్యూ ±8 రాసుకోవాలి మనం. కానీ పాజిటివ్ ఇంటర్సెప్ట్ ఆన్ y-axis అంటున్నారు కాబట్టి సో దేర్ ఫర్ c షుడ్ బి పాజిటివ్ గ్రేటర్ దాన్ 0. అంటే c ±8లో ఓన్లీ 8 వాల్యూ తీసుకుంటాం మనం, ఎందుకంటే పాజిటివ్ ఇంటర్సెప్ట్ అన్నారు కాబట్టి. సో c వాల్యూ వచ్చేసింది. దేర్ ఫర్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఈజ్ y √3x + 8 = 0. అంటే √3x - y + 8 = 0 అవుతుంది. చూడండి ప్రాబ్లం ఎలా ఇచ్చారో. లైను x-యాక్సిస్తో 5/3 ఇంక్లినేషన్ ఫామ్ చేస్తుంది పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x-యాక్సిస్తో. అలాగే ఆరిజిన్ నుంచి 4 యూనిట్స్ డిస్టెన్స్లో ఉంటూ పాజిటివ్ ఇంటర్సెప్ట్ ఆన్ y-యాక్సిస్ అన్నారు కాబట్టి అప్పుడు c పాజిటివ్. యాక్చువల్గా ఇక్కడ మనకి 2 లైన్స్ వస్తాయి, ±8 వస్తుంది c వాల్యూ. కానీ పాజిటివ్ ఇంటర్సెప్ట్ అన్నారు కాబట్టి c పాజిటివ్ తీసుకోవాలి మనం. అది సో దట్ ఈస్ y is √3x - y + 8 = 0 is the equation of required line. Next, find the distance between the parallel lines. ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్లో కూడా చేసాం ఈ ప్రాబ్లం. ఇలాంటి మోడల్ ఎగ్జాంపుల్లోనే ఇంకా మంచి ప్రాబ్లం చేసాం. ఇక్కడ మీకు స్ట్రైట్ లైన్స్ అన్నారు. 3x - 4y = 12, 3x - 4y = 7 ఇచ్చారు. మనకి స్ట్రైట్ లైన్స్ అంటే ax + by + c ఫామ్ ఉండాలి కాబట్టి అప్పుడు 12ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి. అలాగే ఇక్కడ 7ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళి ఈక్వేషన్స్ రాసుకోండి. గివెన్ లైన్స్ ఆర్ 3x - 4y - 12 = 0 అండ్ 3x - 4y - 7 = 0. మరి మనం ఒక పాయింట్ చెప్పాము, డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం అబ్జర్వ్ చేయాలి మనం? కోఎఫిషియంట్స్ ఆఫ్ x అండ్ y. వెరీ గుడ్. టూ ఈక్వేషన్స్ లో కోఎఫిషియంట్ ఆఫ్ x సేమ్ ఉందా లేదా అబ్జర్వ్ చేసుకోవాలి. కోఎఫిషియంట్ ఆఫ్ x సేమ్ ఉంటే ఆటోమేటిక్గా కోఎఫిషియంట్ ఆఫ్ y కూడా సేమే ఉంటుంది. సో కోఎఫిషియంట్ ఆఫ్ x సేమ్ లేక అంటే ప్యారలల్ లైన్స్ అన్నారు కాబట్టి, అది ప్యారలల్ లైన్స్ అనకపోతే మనం డిస్టెన్స్ డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేము. సో కాబట్టి డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ లో ఇక్కడ x కోఎఫిషియంట్ ఫస్ట్ లైన్లో 3 ఉంది, సెకండ్ లైన్లో కూడా 3 ఉంది, అంటే కోఎఫిషియంట్స్ సేమ్ ఉన్నట్లే. ఇక్కడ డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ c1 వాల్యూ -12, c2 వాల్యూ -7. దెన్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ ఫార్ములా? Mod c1 - c2 by root of a square plus b square. వెరీ గుడ్. మాడ్యులస్ ఆఫ్ c1 - c2 అంటే -12 + 7 వస్తుంది. -12 -7 అంటే +7 అవుతుంది. అంటే -12 + 7 5 వస్తుంది. బై a² + b² అంటే 3² + 4² అవుతుంది. అంటే న్యూమరేటర్ వాల్యూ -12 + 7 అంటే -5/5 వస్తుంది. డెనామినేటర్ కూడా 5. 9 + 25 9 + 16 25 అవుతుంది. 25 అండర్ రూట్ అంటే 5. సో ఫైనల్ ఆన్సర్ ఇస్ 5/5, దట్ ఈస్ ఈక్వల్ టు 1 వస్తుంది. దట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ ఈస్ 1 యూనిట్. దట్స్ ఆల్. సో అంటే మనకి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్లో డిస్కస్ చేసాం కాబట్టి ఇంకా మళ్ళీ సెకండ్ టైం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు రా. ఇవి మామూలుగా అయితే ఇంపార్టెంట్ ప్రాబ్లం అయితే సెకండ్ టైం కూడా మనం చూసుకుందాం ఒకసారి. నెక్స్ట్, ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద లైన్ 2x + 3y - 20 = 0 divides the line segment joining the points 2, 3, 2, 10 అంటున్నారు. సో మనం ఆల్రెడీ నేను థియరం కూడా ప్రూవ్ చేసాము. అందరూ కూడా మీరందరూ ఆ సెకండ్ మెథడ్ కూడా ప్రూఫ్ చేసి పెట్టారు నాకు థియరం. MST అండ్ రేషియో తీసుకొని అందరూ బాగా చేశారు. వెరీ గుడ్. సో ఇక్కడ మరి ఆ ఫార్ములా జస్ట్ అప్లికేషన్ ఇచ్చారు మనకి. సో లైన్ ఎల్గా తీసుకుంటాము. ఫస్ట్ పాయింట్ x1, y1, సెకండ్ పాయింట్ x2, y2 తీసుకోండి. సో రిక్వైర్డ్ రేషియో -L11 L22. సో ఎల్ అంటే -L11 అంటే ఈ లైన్లో ఫస్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 2 × 2 + 3 × 3 -20. L11 అంటే ఫస్ట్ పాయింట్ లైన్లో.
L22 అంటే సెకండ్ పాయింట్ లైన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. దర్ ఈస్ అ మైనస్ ఆఫ్ 2 into 2 plus 3 into 3 minus 20 ఈస్ టు L22 అంటే దట్ ఈస్ 2 into 2 plus 3 into 10 minus 20. ఇంకా దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుందిరా. ఈ మైనస్ అలాగే కంటిన్యూ చేసుకుంటారండి. దిస్ ఈజ్ 4 plus 9 అంటే 13 minus 20 వస్తుందిరా, అంటే -7. ఈస్ట్ ఇక్కడ 4 plus 30 34 minus 20 అంటే 14 వస్తుంది. ఎస్, ఇక్కడ -+7 అయిపోతుంది, అంటే 7:14 రా, 1:2. ఎస్. సో ఇప్పుడు మరి దీన్ని బట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, అందరు చెప్పండి. అంటే రేషియో 1:2 అంటే పాజిటివ్ రేషియో వచ్చింది. ఇప్పుడు లైన్ అంటే ఆ 2 పాయింట్స్ లైన్ కి సేమ్ సైడ్ ఉన్నాయా, ఆపోజిట్ సైడ్ ఉన్నాయా చెప్పండి. సేమ్ సైడ్ సార్. కరెక్ట్గా చెప్పాలి, ఆలోచించండి. అంటే మీరు సేమ్ సైడా ఆపోజిట్ సైడా అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే L11 అండ్ L22 యొక్క సైన్స్ ని బట్టి. L11 అంటే ఎంత వచ్చింది మనకి, -7 వచ్చింది. L22 అంటే 14 వచ్చింది. అండ్ L22 హ్యావ్ సేమ్ సైన్ ఆపోజిట్ సైన్ ఉన్నాయా? ఆపోజిట్ సార్. మరి అప్పుడు పాయింట్స్ సేమ్ సైడ్ ఉంటాయా, ఆపోజిట్ సైడ్స్ ఉంటాయా? అంతే, ఆపోజిట్. ఇప్పుడు మొన్న డయాగ్రామ్ లో చూపించాను రా మీకు, డయాగ్రామ్ వేసి ఎలా అంటే ఒక లైన్ ఇంటర్సెక్ట్ అయితే అంటే మనకి లైన్ పాయింట్స్ ఆపోజిట్ సైడ్స్ ఉంటేనే రేషియో పాజిటివ్ వస్తుంది. అంటే నేను మీకు అట్లా అసలు కాన్సెప్ట్ గుర్తుందా లేదా అని అడిగాను యాక్చువల్గా నేను. అంటే ఇక్కడ మీరు ఏం చేశారంటే రేషియో ఇక్కడ ఇది చూసి ఆ రెండు సేమ్ ఉన్నాయి కదా అని సేమ్ సైడ్ చెప్పారు ఫస్ట్ మీరు. కానీ ఇక్కడ మనకి L11 L22 యొక్క సైన్స్ అబ్జర్వ్ చేయాలి. L11 సైన్ -7 వచ్చింది, అది L22 వాల్యూ 14 వచ్చింది. ఆ బ్రాకెట్ లో వాల్యూస్ మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. L11 అండ్ L22 హ్యావ్ ఆపోజిట్ సైన్స్ కాబట్టి 2 పాయింట్స్ లై ఆన్ ఆపోజిట్ సైడ్స్. అంటే మన థీరంలో డయాగ్రామ్ ఏదైతే వేసామో సేమ్ ఎగ్జాక్ట్ గా అలా ఉంటుంది. అంటే దాని అర్థం ఇంకా దాని ఇంకో విధంగా ఎలా చెప్పుకోవచ్చు అంటే రేషియో పాజిటివ్ వస్తే ఆ లైన్ 2 పాయింట్స్ మధ్యలో నుంచి పోతుంది. రేషియో నెగిటివ్ వస్తే అప్పుడు అవుట్ సైడ్ అంటే 2 పాయింట్స్ కి అవుట్ సైడ్ నుంచి లైన్ పాస్ అవుతుంది, అంటే సేమ్ సైడ్ వస్తాయి. రేషియో నెగిటివ్ వచ్చిందంటే అప్పుడు ఈ మైనస్ అలాగే ఉండిపోయింది అని అర్థం. L11 L22 పాజిటివ్ వస్తేనే లేదా నెగిటివ్ వస్తేనే ఈ మైనస్ అలా ఉండిపోతుంది. సరే, అలా మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను ఆ మెథడ్ చెప్పలేదు మీకు. జస్ట్ L11 L22 క్యాలిక్యులేట్ చేయండి. L11 L22 హ్యావ్ సేమ్ సైన్ అయితే పాయింట్స్ లై ఆన్ సేమ్ సైడ్ ఆఫ్ ద లైన్. L11 అండ్ L22 హ్యావ్ ఆపోజిట్ సైన్స్ వస్తే సో 2 పాయింట్స్ లై ఆన్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ద లైన్. మరి ఇక్కడ L11 అంటే ఆ బ్రాకెట్ లోపల వాల్యూ చూడాలి మనం. లోపల బ్రాకెట్ లోపల వాల్యూ -7 ఒకటి 14 ఒకటి వచ్చింది, అంటే ఆపోజిట్ సైన్స్ వచ్చినాయి కాబట్టి 2 పాయింట్స్ లై ఆన్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ద లైన్ ఉంటాయి. రైట్, నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ రా. సో ఇక్కడ ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఫస్ట్ ప్రాబ్లం మీకు టెక్స్ట్ బుక్ లో అబ్జర్వ్ చేస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం, అది 4 మార్క్స్ కి. అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ప్రాబ్లం, ట్రాన్స్ఫార్మ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఇంటూ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్, ఇంటర్సెప్ట్స్ ఫార్మ్ అండ్ నార్మల్ ఫార్మ్. మొత్తం మీకు ఇక్కడ 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయిరా. ఆ 6 ప్రాబ్లమ్స్ లో నేను ఇక్కడ ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్లో ఒక ప్రాబ్లం చేసాం, x+y+1 = 0 ఒక ప్రాబ్లం చేసాం, అంటే నార్మల్ ఫామ్ లో కన్వర్ట్ చేయటం. మిగతా 2 ఫార్మ్స్ మీకు ఐడియా ఉంది, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్, ఇంటర్సెప్ట్ ఫామ్ మీకు ఈజీగానే వస్తాయి. ఈ నార్మల్ ఫామ్కే 2 మార్క్స్ ఇస్తారు, మిగతా రెండింటికి 1 మార్క్స్ ఇస్తారు. 4 మార్క్స్ ప్రాబ్లం మనకి. సో చాలా సింపుల్ గా ఉంటుంది అందరికీ. అంటే ఒక స్ట్రైట్ లైన్ ఇంటర్సెప్ట్ ఫామ్ అని కానీ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అని కానీ ఏం గుర్తు రావాలి మీకు? వాట్ ఈస్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్? y is equals to mx plus c. వెరీ గుడ్. వాట్ ఈస్ ఇంటర్సెప్ట్ ఫామ్? by a plus y by b is equal to 1. వెరీ గుడ్. వాట్ ఈస్ ద నార్మల్ ఫామ్? cos alpha plus y sin alpha is equals to p. వెరీ గుడ్. సో మరి నార్మల్ ఫామ్ అనేటప్పటికి ఒకళ్ళిద్దరే చెప్పారు ఆన్సర్లు, మిగతా వాళ్ళు చెప్పాల. సో మరి ఆ ఫామ్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. రైట్,
ఇప్పుడు ప్రతి లైన్ని ఆ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలిరా. చూడండి ఎంత సింపుల్గా ఉంటాయో ప్రాబ్లమ్స్. 4 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్. సింపుల్ ప్రాబ్లం 4 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ది స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ తీసుకుంటున్నాం మనం. గివెన్ లైన్ x ప్లస్ వై మైనస్ 2 ఈక్వల్ టు 0 అంటే మనకి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c కాబట్టి అంటే అప్పుడు y ఒక వైపు ఉండి రిమైనింగ్ టర్మ్స్ అన్ని రెండో వైపు తీసుకెళ్ళాలి. ఇప్పుడు x ప్లస్ వై మైనస్ 2 ఈక్వల్ టు 0 అంటే అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఈ x మైనస్ 2 రైట్ సైడ్ తీసుకెళ్తే అప్పుడు మైనస్ x ప్లస్ 2 అవుతాయి. క్లియర్లీ దిస్ ఇస్ y ఈక్వల్ mx ప్లస్ c ఫామ్ అయిపోయింది. 1 మార్క్. which is the slope intercept form y is equal to mx plus c. నెక్స్ట్ ఇంటర్సెప్ట్ ఫామ్ రావాలి. ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే x బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1 అన్నారు. అంటే దాని అర్థం ఎక్స్ వై టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టుకి లెఫ్ట్ సైడ్ ఉండాలి, ఈక్వల్ టుకి కాన్స్టెంట్ రైట్ సైడ్ తీసుకెళ్ళాలి. అంటే ఇప్పుడు గివెన్ లైన్ x ప్లస్ వై మైనస్ 2 ఈక్వల్ టు 0 కాబట్టి ఫ్రమ్ దిస్ వీ కెన్ రైట్ x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 2 అని రాసుకోవచ్చు మనం దాన్ని. అంటే అప్పుడు 2తో డివిజన్, ఎందుకంటే ఆర్హెచ్ఎస్లో 1 ఉండాలి అంటే అప్పుడు ఆర్హెచ్ఎస్లో 2 ఉంది కాబట్టి నౌ డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ 2. సో వీ గెట్ x బై 2 ప్లస్ వై బై 2 ఈజ్ ఈక్వల్ 2 బై 2 అంటే 1. సో దిస్ ఈస్ ద ఇంటర్సెప్ట్ ఫామ్ x బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1. సో దీనికి ఒక మార్క్ ఇస్తారు, 2 మార్క్స్. ఇక నెక్స్ట్ నార్మల్ ఫామ్. నార్మల్ ఫామ్ అంటే x కాస్ ఆల్ఫా ప్లస్ y సైన్ ఆల్ఫా ఈక్వల్ టు p అంటే p ఎప్పుడు పాజిటివ్గా ఉంచాలి మనం. సరే గివెన్ లైన్ అగైన్ x ప్లస్ వై మైనస్ 2 ఈక్వల్ టు 0 కాన్స్టెంట్ రైట్ సైడ్ తీసుకెళ్ళండి, x ప్లస్ వై ఈక్వల్ టు 2. క్లియర్లీ కాన్స్టెంట్ పాజిటివ్గా ఉంది కాబట్టి డైరెక్ట్గా థర్డ్ స్టెప్కి వెళ్ళిపోతాం. డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రూట్ ఆఫ్ a square plus b square. వెరీ గుడ్. సో మనకి రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 1 వస్తుంది. 1 ప్లస్ 1 అంటే రూట్ 2. అంటే ఈ మొత్తాన్ని రూట్ 2తో డివిజన్ చేసుకోవాలి. అంటే 1 బై రూట్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 బై రూట్ 2 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 2 బై రూట్ 2. మరి ఫార్ములా ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఉండాలి. అంటే ఈ వాల్యూస్ని కాస్ ఫస్ట్ దాన్ని రెండో దాన్ని సైన్లో రాయాలి. రెండు 1 బై రూట్ 2 1 బై రూట్ 2నే ఉన్నాయి. అంటే కాస్ సైన్లో ఏ యాంగిల్ వస్తుంది అక్కడ? 5/4. 5/4 అంటే x ఇంటూ కాస్ 5/4 ప్లస్ y ఇంటూ సైన్ 5/4 ఈజ్ ఈక్వల్ 2 బై రూట్ 2 అంటే రూట్ 2. ఎందుకంటే 2 క్యాన్ బి రిటన్ యాజ్ రూట్ 2 ఇంటూ రూట్ 2 రాయొచ్చు. 2ని ఒక రూట్ 2 క్యాన్సిల్ అయిపోతే పైన ఇంకొక రూట్ 2 మిగిలిపోతుంది. అంటే దట్ ఈస్ x కాస్ 5/4 ప్లస్ y సైన్ 5/4 ఈజ్ ఈక్వల్ టు రూట్ 2. మిగతా అన్నీ కూడా 2 స్టెప్స్ వచ్చినాయిరా, ఇది మాత్రమే ఒక 4 స్టెప్స్ వచ్చింది. అందుకనే దీనికి నార్మల్ ఫామ్ వరకు 2 మార్క్స్ ఇస్తారు, మిగతా 2 ఫామ్స్కి 1 మార్క్ ఇస్తారు. సో 4 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ రా ఇవి మాత్రం. సో కాబట్టి అందరూ కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే రేపు మనకి 13th 14th యూనిట్ టెస్ట్ ఉన్నాయి కాబట్టి ఆ యూనిట్ టెస్ట్లో కంపల్సరీ అడుగుతారు ఈ మోడల్. సో విచ్ ఈస్ ద నార్మల్ ఫామ్. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ చూద్దాం. థర్డ్ ప్రాబ్లం. రూట్ 3x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 4. అగైన్ దాన్ని కూడా మనం స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ నార్మల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. సో గివెన్ ఈక్వేషన్ ఈజ్ రూట్ 3x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 4. మరి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c అంటే y ఒక్కటి ఒక వైపు ఉండాలి, రిమైనింగ్ టర్మ్స్ అన్ని ఇంకో వైపు తీసుకెళ్ళాలి. అంటే అప్పుడు ఇది y ఈజ్ ఈక్వల్ టు ఈ రూట్ 3x రైట్ సైడ్కి వెళ్తే మైనస్ రూట్ 3x అవుతుంది. అంటే y ఈజ్ ఈక్వల్ టు మైనస్ రూట్ 3x ప్లస్ 4. సో దిస్ ఈజ్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ y ఈక్వల్ టు mx ప్లస్ c. నెక్స్ట్ అదేవిధంగా మళ్ళీ రూట్ 3x ఇంటర్సెప్ట్ ఫామ్ రావాలి. ఇంటర్సెప్ట్ ఫామ్ రావాలంటే ఇప్పుడు గివెన్ లైన్ అగైన్ కన్సిడర్ చేయండి. రూట్ 3x ప్లస్ వై ఈక్వల్ టు 4. వేరే కాన్స్టెంట్ రైట్ సైడే ఉంది. మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఇక్కడ 1 ఉండాలి. 1 ఉండాలి అంటే ఇప్పుడు 4తో డివైడ్ చేయండి మొత్తాన్ని. అంటే రూట్ 3/4 ఇంటూ ఎక్స్ ప్లస్ వై బై 4 ఈజ్ ఈక్వల్ టు 4/4 అంటే 1 వస్తుంది. ఇంకా ఇది మనకి ఎక్స్ బై ఏ ఫామ్కి కన్వర్ట్ అవ్వాలి. ఇది వై బై బి బాగానే ఉంది కానీ ఇది ఎక్స్ బై సంథింగ్ ఫామ్ రావాలి. అంటే ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 1 ఉండాలి కానీ ఇక్కడ రూట్ 3 ఉంది. అంటే దాన్ని డినామినేట్లో తీసుకొస్తే అప్పుడు 4/√3 వస్తుంది.
ఎక్స్ బై 4/√3 ప్లస్ వై బై 4 ఇక్కడ. ఈ కన్వర్షన్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అందరూ, ఎందుకంటే √3x ఉంది, అది కూడా కిందకి రావాలి, అంతేగాని ఇలా వేసేసి ఇది నా ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే రాంగ్ అవుతుంది. ఎక్స్ ఓన్లీ ఎక్స్ ఉండాలి, ఎక్స్ బై సంథింగ్ ప్లస్ వై బై సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు మాత్రమే సో అది ఈ స్లోప్ ఇది ఇంటర్సెప్ట్ ఫామ్ ఆఫ్ ఏ లైన్ అవుతుంది. అందుకని ఈ √3ని కిందకి తీసుకొస్తే అప్పుడు 4/గా మారిపోతుంది అది. సో దిస్ ఈజ్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఆఫ్ ఏ లైన్. ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 ఫామ్లో ఉంది కాబట్టి ఇంటర్సెప్ట్ ఫామ్. నెక్స్ట్ నార్మల్ ఫామ్ రావాలి. గివెన్ ఈక్వేషన్ √3x ప్లస్ వై ఈక్వల్ టు 4, ఆల్రెడీ కాన్స్టెంట్ రైట్ సైడే ఉంది, పాజిటివ్ ఉంది, ఇంకా డైరెక్ట్గా పని మొదలు పెట్టచ్చు. డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ √a² ప్లస్ b². అంటే √a² ప్లస్ b² అంటే √3 హోల్ స్క్వేర్ 3 అవుతుంది, 3 + 1 అండర్ రూట్ వస్తుంది అంటే 2. సో అప్పుడు 2తో టోటల్గా డివైడ్ చేస్తే √3/2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/2 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 4/2 వస్తుంది. ఇప్పుడు చెప్పండి యాంగిల్ ఎక్స్ ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ వై ఇంటూ సైన్ ఆల్ఫా రావాలి, ప్లస్ రైట్. ఇది కాస్ √3/2ని కాస్లో ఏ యాంగిల్ రాయొచ్చు అంటే కాస్ π/6 అని రాసుకోవచ్చు. అంటే కాస్ π/6 ప్లస్ అంటే ఎక్స్ ఇంటూ కాస్ π/6 ప్లస్ వై ఇంటూ సైన్ π/6 ఈజ్ ఈక్వల్ టు 2. సో దిస్ ఈస్ ద నార్మల్ ఫామ్. సో జస్ట్ ఆ కన్వర్షన్ అంటే నార్మల్ ఫామ్ ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్స్లో కూడా చేసాంరా. ఇక్కడ మళ్ళీ మిగతా రిమైనింగ్ మళ్ళీ ఇంకా ఇప్పుడు 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయి నార్మల్ ఫామ్ మీద, నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లమ్ నార్మల్ ఫామ్ మీదే ఉంది. ఆల్రెడీ నిన్న కూడా మనం లాస్ట్ క్లాస్లో లాస్ట్ ప్రాబ్లం అదే చేసింది, నార్మల్ ఫామే. ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 అని నార్మల్ ఫామ్కి కన్వర్ట్ చేసి ఇఫ్ పి ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద లైన్ అయితే ఒక కండిషన్ డెడ్యూస్ చేయమన్నారు. సో అది అంటే 5th ప్రాబ్లం అవుతుంది నెక్స్ట్ మనం చేయబోయేటువంటిది. సో గివెన్ ఈక్వేషన్ ఈజ్ 6th ప్రాబ్లం చూడండి. అందులో అంటే మిగతా 3 ప్రాబ్లమ్స్ మీరు హోంవర్క్ చేయాలరా, మిగతా 3 ప్రాబ్లమ్స్ హోంవర్క్. సో గివెన్ ఈక్వేషన్ ఈజ్ 3x ప్లస్ 4y ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చారు. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c కాబట్టి ఫస్ట్ y టర్మ్ ఒక వైపు ఉంచండి, అంటే 4y ఈజ్ ఈక్వల్ టు -3x -12. మనకి y ఈజ్ ఈక్వల్ టునే ఉండాలి ఫాము, అంటే ఇప్పుడు 4 ఎక్స్ట్రా ఉంది కాబట్టి నౌ డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ 4, then y ఈజ్ ఈక్వల్ టు -3/4 ఇంటూ ఎక్స్ -12/4 అంటే 3 వస్తుంది. 12/4 అంటే 4 3 is 12 క్యాన్సిల్ అవుతుంది అనమాట. సో క్లియర్లీ దిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ ప్లస్ c ఫామ్లో ఉంది. సో దిస్ ఈజ్ ద స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ y ఈక్వల్ టు mx ప్లస్ c. అలాగే ఇంటర్సెప్ట్ ఫామ్ రావాలి. సో ఇంటర్సెప్ట్ ఫామ్ రావాలంటే కాన్స్టెంట్ రైట్ సైడ్ తీసుకెళ్ళాలి. గివెన్ లైన్ ఈజ్ 3x ప్లస్ 4y ప్లస్ 12 ఈక్వల్ టు 0. కాన్స్టెంట్ని రైట్ సైడ్ షిఫ్ట్ చేయండి, అంటే 3x ప్లస్ 4y ఈక్వల్ టు -12. బట్ ఇంటర్సెప్ట్ ఫామ్లో ఎప్పుడు రైట్ సైడ్ 1 ఉండాలి, అంటే నౌ డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ -12 we get 3x by -12 ప్లస్ 4y by -12 ఈజ్ ఈక్వల్ టు -12 by -12 అంటే 1 వస్తుంది. అప్పుడు 3 4s క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడేమో 4 3s క్యాన్సిల్ అవుతుంది, అంటే x by -4 ప్లస్ y by -3 ఈక్వల్ టు 1. సో ఎప్పుడు x by సంథింగ్ ప్లస్, అంటే ఒకవేళ మధ్యలో మైనస్ వచ్చినా ఆ మైనస్ని ఆ డెనామినేటర్లకు నెట్టేసేయటమే, ఎందుకంటే ఫార్ములా ఎప్పుడు x by a ప్లస్ y by b ఈక్వల్ టు 1 ఫామే ఉండాలి మనకి. సో దిస్ ఈస్ ద ఇంటర్సెప్ట్ ఫామ్. నెక్స్ట్ అదే విధంగా మరి నార్మల్ ఫామ్ కూడా చూద్దాం ఒకసారి. గివెన్ ఈక్వేషన్ రైట్, నార్మల్ ఫామ్లో కూడా కాన్స్టెంట్ రైట్ సైడ్ ఉండాలి, అంటే -12 అవుతుంది. మరి నార్మల్ ఫామ్లో మైనస్తో మల్టిప్లై చేసుకోవాలి, మల్టిప్లై విత్ -1 అంటే అప్పుడు -3x -4y ఈక్వల్ టు +12 అవుతుంది. రైట్, ఇప్పుడు ఏ వాల్యూ -3 బి వాల్యూ -4 డివైడింగ్ విత్ √a² ప్లస్ b², అంటే అప్పుడు √9 + 16 అవుతుంది. -3 హోల్ స్క్వేర్ అంటే +9, -4 హోల్ స్క్వేర్ అంటే +16.
√25 అంటే 5 వస్తుంది. సో ఇప్పుడు దీన్ని 5తో డివిజన్ చేస్తే -3/5 ఇంటూ ఎక్స్ -4/5 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 12/5 అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఈ -3/5 -4/5 స్టాండర్డ్ యాంగిల్స్ కాదురా మనకి, అంటే 30, 45, 60 అలా రాయలేం మనం వాటిని. ఇంకా అందుకని విచ్ ఈస్ ద నార్మల్ ఫామ్, లేదా దిస్ ఈజ్ ఆఫ్ ద ఫామ్ ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి, వేర్ cos alpha equal to -3/5, sin alpha equal to -4/5 and p equal to 12/5, which is the normal form of equation, given equation. చూడండి, అంటే ఇలా ఇస్తే మనకి బెనిఫిట్, అంటే యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన పని ఉండదు స్టాండర్డ్ యాంగిల్ రాకపోతే. జస్ట్ అలా ఎక్స్ ఇంటూ సంథింగ్ ప్లస్ వై ఇంటూ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఫామ్లో వదిలేస్తాం మనం. దిస్ ఈజ్ ఆఫ్ ద ఫామ్ ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి అవుతుంది అది. సో ఇలా మీకు 3 ప్రాబ్లమ్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ రా. మిగతా మోడల్స్ కూడా మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. మిగతా ప్రాబ్లమ్స్ కూడా అంటే ఏం లేదు, టోటల్గా స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఈ ఫామ్స్ మైండ్లో ఉంటే ఏం చేయాలనేది మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం రా. ఒక్కోసారి దీన్ని 7 మార్క్స్కి ఇస్తారు, ఒక్కోసారి 4 మార్క్స్కి ఇస్తారు ఇదే ప్రాబ్లం. క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. If P comma Q are the perpendiculars from the origin to the lines, perpendiculars means perpendicular distance రా ఇక్కడ. P comma Q అంటే రియల్ నంబర్స్, ఇవి రియల్ నంబర్స్ అంటే అప్పుడు డిస్టెన్సే రియల్ నంబర్ అవుతుంది. అంతేగాని పర్పెండిక్యులర్ అంటే లైన్ తీసుకుంటే అది ఎక్స్ వైలలో ఉండాలి. మరి ఓన్లీ P comma Q are the perpendiculars అని మాట్లాడుతున్నారు ఫ్రమ్ ద ఆరిజిన్. That means P comma Q are the perpendicular distances from the origin to the lines. Then show that 4p square plus q square equal to a square. అంటే మనం ఏం చేస్తే సరిపోతుందంటే జస్ట్ p వాల్యూ q వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఈ LHSలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ a స్క్వేర్ రావాలిరా. మరి p అంటే ఏంటి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ఫస్ట్ లైన్. Q అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు సెకండ్ లైన్. మరి ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఫార్ములా ఏంటి? mod c by root of a square plus b square. వెరీ గుడ్. అంటే ఇక్కడ మరి ఇచ్చినటువంటి లైన్ ముందు ఆర్డర్లో రాసుకుందాం. గివెన్ లైన్ ఫస్ట్ది P is equal to perpendicular distance from origin to x secant alpha plus y cosecant alpha minus a equal to 0. అంటే జస్ట్ కాన్స్టెంట్ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళి రాశాను, ఏం లేదు అక్కడ, అలా ఉంచినా నష్టం ఏం లేదు. మరి ఫార్ములా మనకి mod c by root of a square plus b square కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు, అంటే c వాల్యూ మైనస్ a ఉందిరా ఇక్కడ మనకి, దట్ ఈస్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ మైనస్ a డివైడ్ బై రూట్ ఆఫ్ secant square alpha plus cosecant square alpha. రూట్ ఆఫ్ secant square alpha plus cosecant square alpha. మరి ఎక్కడైనా ఇంతకుముందు మీకు secant square alpha plus cosecant square alpha ఎక్కడైనా వచ్చిందే? గుర్తు తెచ్చుకోండి. secant square alpha plus cosecant square alpha is equal to secant square alpha into cosecant square alpha. ఏంటి, ఎవరికి గుర్తులేదా? సార్ వచ్చింది సార్. మీకు ట్రిగనామెట్రిక్ రేషియోస్ లోనే ఉంటుంది ఇదే ప్రాబ్లం. రేషియోస్ లో VSEQs లో లాస్ట్ లో ఉంటాయి. secant square alpha, prove that secant square alpha plus cosecant square alpha is equal to secant square alpha into cosecant square alpha. మరి ఇది మీకు చేతనైతే డైరెక్ట్గా రాసుకోవచ్చు గుర్తుంటే. మరి కొంతమంది గుర్తుండదు కాబట్టి మేమేం చేస్తామంటే ప్రొసీజర్ చేసి చూపిస్తాం. మీ ట్రిగనామెట్రీలో చేసిన ప్రొసీజరే చేస్తాం ఇక్కడ. అంటే ఇక్కడ secant square alpha ని 1 by cos square alpha రాస్తాము, అలాగే cosecant square alpha ని 1 by sin square alpha రాసుకుంటాం. నా టేక్ LCM తీసుకుంటాం. LCM తీసుకుంటే అప్పుడు LCM sin square into cos square వస్తుంది. అప్పుడు sin square alpha plus cos square alpha by sin square alpha into cos square alpha వస్తుంది. మరి sin square alpha plus cos square alpha అంటే 1 అయిపోతుంది. 1 by sin square into cos square అంటే అప్పుడు రూట్ ఆఫ్ sin square into cos square అంటే జస్ట్ sin into cos రాసుకుంటాం సరిపోతుంది. అంటే ఈ 1 అయిపోతుందిరా, ఇది 1 by ఇది వస్తుంది. అంటే రూట్ ఆఫ్ 1 అంటే 1, అలాగే రూట్ ఆఫ్ sin square alpha into cos square alpha అంటే sin alpha into cos alpha.
ఇప్పుడు దీన్ని పైకి తీసుకెళ్తాం, ఇది పైకి వెళ్తుంది అప్పుడు, అంటే mod a ఇంటూ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా అవుతుందిరా. సో దిస్ ఈజ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద స్ట్రైట్ లైన్, ఫస్ట్ లైన్. అదే అడిగాడు, పి అంటే పి వాల్యూ వచ్చిందిరా ఇప్పుడు మనకి, అంటే పి ఈజ్ ఈక్వల్ టు దేర్ ఫార్ పి ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ ఇంటూ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా. ఇది ఒక్కటే కొంచెం ఈ క్యాలిక్యులేషన్ జాగ్రత్త చేసుకుంటారు అందరూ కూడా, ఈజీ క్యాలిక్యులేషన్ ట్రిగనామెట్రీలోదే. అదే నెక్స్ట్ దానికైతే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ క్యూ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. క్యూ అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు సెకండ్ లైన్. అంటే ఇక్కడ సెకండ్ లైన్ లో కాన్స్టెంట్ ఏ కాస్ టు ఆల్ఫా ఉంది, ఏబి వాల్యూస్ ఏమో కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా ఉన్నాయి. క్యూ ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు దిస్ లైన్. అక్కడ కూడా కాన్స్టెంట్ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి రాసాం. ఇప్పుడు సి వాల్యూ ఏ కాస్ టు ఆల్ఫా, ఇక్కడ దట్ ఈస్ మాడ్యులస్ ఆఫ్ మైనస్ ఏ కాస్ టు ఆల్ఫా డివైడెడ్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, అంటే రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా వస్తుందిరా. ఓకే, సో ఇప్పుడు మరి కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అంటే ఎంతో మీకు తెలుసు, ఎంత? 1. ఏ కాస్ టు ఆల్ఫా బై 1 అంటే సింప్లీ ఏ కాస్ టు ఆల్ఫా. మాడ్యులస్ ఉంది కాబట్టి మైనస్ ఎస్కేప్ అవుతుంది, సింప్లీ ఏ కాస్ టు ఆల్ఫా మాడ్యులస్. ఇది క్యూ వాల్యూ. నౌ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 4p స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. ఆ పి వాల్యూ క్యూ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. మరి పి వాల్యూ ఎంత? ఏ ఇంటూ సైన్ మాడ్యులస్ ఆఫ్ ఏ ఇంటూ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. మరి ఇక్కడ 4p స్క్వేర్ అన్నారు కాబట్టి అప్పుడు 4 ఇంటూ పి స్క్వేర్, అంటే ఇంకా మాడ్యులస్ వేయక్కర్లేదు, స్క్వేరింగ్ చేస్తున్నాం కాబట్టి మాడ్యులస్ ఎస్కేప్ అవుతుంది. పి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకుంటే ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా. అంటే అప్పుడు 4 ఇంటూ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ క్యూ స్క్వేర్ అంటే దిస్ ఈజ్ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ టు ఆల్ఫా. కాస్ టు ఆల్ఫాకి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ టు ఆల్ఫా. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా ఇక్కడేమో 2 ఆల్ఫా ఉంది యాంగిల్, ఇక్కడేమో ఆల్ఫాలే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ దాన్ని కూడా మనం 2 ఆల్ఫాల్లోకి కన్వర్ట్ చేద్దాం. ఆల్రెడీ మీకు ఒక మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అవుతుంది కాబట్టి మీకు ఈజీగా చెప్పేస్తారు ఫార్ములా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే 4ని 2 స్క్వేర్ అనుకొని ఈ 2 స్క్వేర్ని సైన్ స్క్వేర్ని కాస్ స్క్వేర్ని మొత్తం ఒకే బ్రాకెట్లో రాస్తున్నా. ఈ ఏ స్క్వేర్ పక్కన పెడుతున్నాను ఫస్ట్, దట్ ఈస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 4 సైన్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా, అంటే దాన్ని నేను 2 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ అని రాశాను రా. ఎందుకంటే 4 అంటే 2 స్క్వేర్ రా, సైన్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా మొత్తానికి స్క్వేర్లు ఉన్నాయి కాబట్టి, అంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ని ఏబి హోల్ స్క్వేర్ ఎలా రాసుకోవచ్చో, లేదా ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ఉంటే దాన్ని మనం ఏబిసి హోల్ స్క్వేర్ రాయొచ్చు. అలా రాశాను అంతే. 2 స్క్వేర్ సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ని 2 సైన్ కాస్ హోల్ స్క్వేర్ అని రాశాను. రైట్, ఇప్పుడు 2 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా అంటే ఫార్ములా sin to alpha. సైన్ టు ఆల్ఫా, అంటే అప్పుడు ఏ స్క్వేర్ ఇంటూ సైన్ టు ఆల్ఫా హోల్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ టు ఆల్ఫా అనే ఏ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ టు ఆల్ఫా ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ టు ఆల్ఫా. నౌ టేక్ ఏ స్క్వేర్ యాజ్ కామన్, that is sin square to alpha plus cos square to alpha. Again this is sin square theta plus cos square theta form, ante 1 a square. A square into 1 అంటే a square. సో ఇలా జస్ట్ మనము ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ క్యాలిక్యులేట్ చేసి ఆ ఈక్వేషన్లో ఎల్హెచ్ఎస్లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఏ స్క్వేర్ వచ్చిందిరా. అంటే దేర్ ఫోర్ 4p స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. సో ఇక్కడ చాలా సింపుల్ ప్రాబ్లం, కేవలం ఆ పి వాల్యూ సింప్లిఫికేషన్, ట్రిగనామెట్రీలో సింప్లిఫికేషనే ఫస్ట్ చాప్టర్లో రేషియోస్లో. ఆ సింప్లిఫికేషన్ ఒక్కటి జాగ్రత్త చేసుకుంటే ఇక ప్రాబ్లం అంతా ఈజీ ప్రాబ్లం రా. చూడండి మళ్ళీ ట్రిగనామెట్రీ ఫార్ములే అవసరమైంది. సో ట్రిగనామెట్రీ ఫార్ములే ఎప్పుడు అప్ టు డేట్గా ఉండండి, అప్ టు డేట్ పర్ఫెక్ట్ అయిపోవాలి ట్రిగనామెట్రీ ఫార్ములా. ఎక్కడ కూడా నెగ్లెక్ట్, కొంచెం కూడా నెగ్లెక్ట్ చేయదు ట్రిగనామెట్రీ. నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, మీ మాస్టర్ చెప్పడమే కాదు, మీ మాస్టర్ ఆల్రెడీ చెప్తారు. వెంటబడి రోజు ఫార్ములాలు బై హార్ట్ చేపిస్తున్నారు, హోంవర్క్ ఇచ్చి రాయించేసి మళ్ళీ గ్రూప్లో బాగా చేస్తున్నారు. బట్ అది
మీరు పర్ఫెక్ట్గా చేయాలి ఆ వర్క్. ఏదో సార్ చేయమన్నారని చెప్పేసి చూసి రాసి పెట్టడం కాదు. సో పర్ఫెక్ట్గా ట్రిగనామెట్రీ ఫార్ములా ఎవరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటారో మిగతా సబ్జెక్ట్లో కూడా వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉంటారు రా, నో డౌట్ ఎట్ ఆల్ అందులో. సో అందుకనే కష్టమైనా సరే ట్రిగనామెట్రీ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకంటే అది వస్తే నాకు నెక్స్ట్ చెప్పబోయేటువంటి చాప్టర్లు నాకు ఈజీ అయిపోతాయి మీకు ట్రిగనామెట్రీ బాగా వస్తాయి. మీకు ట్రిగనామెట్రీ బాగా వస్తే నాకు మ్యాథ్స్ బి చెప్పడం ఈజీ అయిపోద్ది. అది ఓకేరా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, గుర్తుందా ఇది? ఎక్కడ చూసినట్టుందా? A line L has intercepts A and B on the axis of coordinates when the axes are rotated through a given angle, keeping the origin fixed. The same line L has intercepts P and Q on the transformed axis. Prove that 1 by A square plus 1 by B square equal to 1 by P square plus 1 by Q square. గుర్తొచ్చిందా మీకు? మనం ఆబ్జెక్టివ్ లో rotation of axis. మనకి స్ట్రైట్ లైన్స్ లోనే ఆబ్జెక్టివ్ లో ఫస్ట్ ఎక్సైజ్ లో 6th ప్రాబ్లమ్ 7th ప్రాబ్లమ్ ఇచ్చాడ్రా. ఇది ఇస్తే మనకి ఇది యాక్చువల్ గా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాన్సెప్ట్ వాడాలిరా మనం ఇక్కడ. సో మరి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాన్సెప్ట్ సెకండ్ ఎక్సైజ్ లోది, థర్డ్ ఎక్సైజ్ లోది ఐపీఈలో. మరి మనం సెకండ్ ఎక్సైజ్ కాన్సెప్ట్స్ వరకే చెప్పుకున్నాము ఐపీఈ. ఆ 7th ప్రాబ్లము ఆ కాన్సెప్ట్ లోది అక్కడ చెప్పేటప్పుడు మళ్ళీ మీకు క్లియర్ గా చెప్తానని చెప్పేసి అన్నాను. అదే ప్రాబ్లం ఇక్కడ వచ్చింది. లెవెల్ 1 క్లాస్ వర్క్ లో 7th. వెరీ గుడ్. లెవెల్ 1 క్లాస్ వర్క్ లో 7th ప్రాబ్లం ఇది. సో అక్కడ మరి లెవెల్ 1 లో 7th ప్రాబ్లం అంటే అక్కడ మనం డిస్కస్ చేసుకుంటూనే అవన్నీ కూడా 30 ప్రాబ్లమ్స్ వరకు కూడా ఫస్ట్ సెకండ్ ఎక్సైజ్ కాన్సెప్ట్స్ అనమాట అది. రైట్. సో మరి ఇప్పుడు దీని ప్రూఫ్ ఇక్కడ నేను ప్రూఫ్ చెప్తున్నాను. ఇప్పుడు మీకు ప్రూఫ్ చాలా ఈజీగా వస్తుంది. మీకు మీరే చెప్తారు ప్రూఫ్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా. క్వశ్చన్ అర్థం చేసుకోండి ఫస్ట్. A line L has intercepts A and B on the axis of coordinates. Then what is the equation of the line? X by A plus Y by B equal to 1. Very good. So ante first line is X by A plus Y by B equal to 1. Next తర్వాత ఏం చేశారు? When the axes are rotated through a given angle, ఈ యాంగిల్ ఎంతైనా తీసుకోవచ్చురా. 2 degrees, 3 degrees, 10 degrees, 18 degrees, 25, 100, 120, 150 ఎంతైనా తీసుకోవచ్చు. ఎంత తీసుకున్నా ఆన్సర్ మారదు. అది మన అక్కడ ఇంపార్టెంట్ కండిషన్. సో అందుకని గివెన్ యాంగిల్ అని చెప్పేసి అన్నారు. ఫర్ ఎనీ యాంగిల్ అని అర్థం అక్కడ. కీపింగ్ ద ఆరిజిన్ ఫిక్స్డ్, ఆరిజిన్ షిఫ్ట్ చేయట్లా, ఓన్లీ యాక్సెస్ ని రొటేట్ చేస్తున్నారు. ద సేమ్ లైన్ ఎల్ హ్యాస్ ఇంటర్సెప్ట్స్ పి అండ్ క్యూ ఆన్ ద ట్రాన్స్ఫార్మ్డ్ యాక్సెస్. అంటే న్యూ యాక్సెస్ మీద అదే లైన్ ఫామ్ చేస్తున్నటువంటి ఇంటర్సెప్ట్స్ వాల్యూస్ పి అండ్ క్యూ. దెన్ వాట్ ఈస్ ద న్యూ ఈక్వేషన్ ఆఫ్ లైన్? X by B plus Y by Q is equal to 1. అంటే క్యాపిటల్, ఇంకా క్లియర్ గా చెప్పాలంటే క్యాపిటల్ ఎక్స్ బై పి ప్లస్ క్యాపిటల్ వై బై క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పాలి. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఫస్ట్ దేమో ఒరిజినల్ కోఆర్డినేట్స్, నెక్స్ట్ న్యూ కోఆర్డినేట్ యాక్సెస్ కాబట్టి క్యాపిటల్ ఎక్స్ బై పి ప్లస్ క్యాపిటల్ వై బై క్యూ. రైట్. మరి ఒకసారి డయాగ్రామ్ అబ్జర్వ్ చేసుకోండి మీరు. ఇప్పుడు మనకి యాక్సెస్ ని రొటేట్ చేసిన ఆరిజిన్ నుంచి ఆ లైన్ యొక్క డిస్టెన్స్ లో మారుతున్నాయో చెప్పండి ఒకసారి. చూడండి నెక్స్ట్ డయాగ్రామ్ చూద్దాం ఫస్ట్. ఓకే. ఈక్వేషన్ ఆఫ్ ఎల్ ఇన్ ద ఒరిజినల్ సిస్టమ్ ఈజ్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1. అంటే స్ట్రైట్ లైన్ ఇలా ఉంటుంది. యాక్సెస్ అని రొటేట్ చేస్తే న్యూ యాక్సెస్ ఎలా వస్తున్నాయో చూడండి ఒకసారి. కొంత యాంగిల్, ఆ యాంగిల్ ఎంతో కూడా చెప్పలేదు కాబట్టి మన ఇష్టం వచ్చిన యాంగిల్ రొటేట్ చేసుకోవచ్చు. ఇది న్యూ ఎక్స్ యాక్సిస్, ఇది న్యూ వై యాక్సిస్. సో అప్పుడు చూడండి ఇది బ్లూ లైన్, ఇది మనకి ఇచ్చినటువంటి ఒరిజినల్ లైన్. ఇప్పుడు ఎప్పుడైతే యాక్సిస్ రొటేట్ చేసామో అప్పుడు ఈ లెంత్లు అంటే ఇంటర్సెప్ట్స్ మేడ్ బై ద లైన్ ఆన్ ద యాక్సిస్ మారిపోతున్నాయి చూడండి. ఇప్పుడు మీకు ఈ ఫస్ట్ బ్లాక్ లైన్ మీద ఇక్కడ నుంచి ఇంతవరకు ఎక్స్ ఇంటర్సెప్ట్ ఫామ్ చేస్తుంది. ఈ బ్లాక్ లైన్ మీద ఇది వై ఇంటర్సెప్ట్ ఏబీలు. బట్ ఇక్కడ నుంచి ఇంతవరకు ఇప్పుడు న్యూ యాక్సెస్ మీద ఫామ్ చేసేటువంటి ఇంటర్సెప్ట్స్ పి అండ్ క్యూ అంటున్నాడు. అప్పుడు విత్ రెస్పెక్ట్ టు ద న్యూ యాక్సెస్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఈజ్ ఎక్స్ బై పి ప్లస్ వై బై క్యూ ఈక్వల్ టు 1. యాక్చువల్గా ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై రాసుకుంటే ఇంకా బాగుంటుందిరా. ఓకే, రాయిపోయినా ఇబ్బంది ఏం లేదు, మనకి లైన్ క్లియర్గా అర్థమైతే చాలు, విషయం అర్థమైతే చాలు. ఈవెన్ దో ఎగ్జామినేషన్లో అయినా సరే మీకు
క్యాపిటల్ ఎక్స్ బై పి ప్లస్ క్యాపిటల్ వై బై క్యూ ఈక్వల్ 1 రాయకపోయినా మామూలు స్మాల్ ఎక్స్ వైలు రాసినా మార్క్స్ ఇస్తారు ఇక్కడ. రైట్, ఇప్పుడు చూడండి మరి యాక్సెస్ని ఎంత రొటేట్ చేసినా ఆరిజిన్ మారలేదు, లైన్ మారదు. లైన్ యొక్క పొజిషన్ మారలేదు, ఆరిజిన్ మారలేదు. అంటే మనకి బిఫోర్ రొటేషన్ ఆరిజిన్ నుంచి ఆ లైన్ ఎంత డిస్టెన్స్లో ఉందో ఆఫ్టర్ రొటేషన్ ఆఫ్ యాక్సెస్ కూడా అగైన్ ద లైన్ ఈజ్ అట్ ద సేమ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే న్యూ లైన్కి ఆరిజిన్ నుంచి డిస్టెన్స్, అలాగే ఓల్డ్ లైన్కి ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. మరి ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ అంటే మనకి mod c by root of a square plus b square మీకు తెలుసు. సో అక్కడ అదే రాస్తున్నాను చూడండి. ద లెంత్ perpendiculars from the origin to the line in both the systems are the same. కాబట్టి ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ mod c అంటే మాడ్యులస్ ఆఫ్ -1 బై a అంటే ఇక్కడ 1 బై a వస్తుందిరా, b అంటే 1 బై b వస్తుంది. అంటే x కోఎఫిషియంట్ 1 బై a, y కోఎఫిషియంట్ 1 బై b కాబట్టి మాడ్యులస్ ఆఫ్ -1 బై రూట్ ఆఫ్ 1 బై a స్క్వేర్ ప్లస్ 1 బై b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ -1 బై ఇక్కడ x కోఎఫిషియంట్ 1 బై p, y కోఎఫిషియంట్ 1 బై q, దట్ ఈస్ 1 బై p స్క్వేర్ ప్లస్ 1 బై q. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేసుకోండి. -1 అంటే మాడ్యులస్ ఉంది కాబట్టి +1 అయిపోతుంది, 1 క్రాస్ మల్టిప్లై చేసుకోవచ్చు లేదా రెసిప్రోకల్స్ కన్సిడర్ చేయండి, ఎట్లయినా పర్వాలేదు. 1 బై a స్క్వేర్ ప్లస్ 1 బై b స్క్వేర్ అండర్ రూట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 బై p స్క్వేర్ ప్లస్ 1 బై q స్క్వేర్. Now squaring on both sides we get the answer. 1 by a square plus 1 by b square equal to 1 by p square plus 1 by q square. అంటే సో ఈ కాన్సెప్ట్ ఈ ఫార్ములాని డైరెక్ట్గా మనం అప్లై చేసుకున్నాం అక్కడ 7th ప్రాబ్లంలో. లెవెల్ 1 ఆబ్జెక్టివ్లో లెవెల్ 1 క్లాస్ వర్క్లో 7th ప్రాబ్లం దగ్గర ఈ కండిషన్ అప్లై చేసుకున్నాం. అంటే బిఫోర్ ఆ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద లైన్ ఎలా ఉంటుందో ఆఫ్టర్ రొటేషన్ కూడా డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద న్యూ లైన్ సేమ్ ఉంటుంది. ఎందుకంటే లైన్ యొక్క పొజిషనే మారటం లేదు, కేవలం లైన్ ఈక్వేషన్ మారిపోద్ది కానీ పొజిషన్ మారట్లేదు, అక్కడే ఉంటుంది లైన్. విత్ రెస్పెక్ట్ టు న్యూ యాక్సెస్ దాని ఈక్వేషన్ మారిపోతుంది. మనం ఇది చేంజ్ ఆఫ్ యాక్సెస్లో చెప్పుకున్నాం ఈ కాన్సెప్ట్. సో కాబట్టి ఇక్కడ మీకు ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద టూ స్ట్రైట్ లైన్స్ ఇన్ బోత్ సిస్టమ్స్ సేమ్ అవుతుంది కాబట్టి ఆ రెండు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈక్వల్ చేస్తే మనకి ఈ కండిషన్ వచ్చేస్తుంది. 1 by a square plus 1 by b square is equal to 1 by p square plus 1 by q square. అదిరా. నెక్స్ట్ 6th ప్రాబ్లం. ఫైండ్ ద పాయింట్ ఆన్ ద లైన్ 3x plus y plus 4 equal to 0 which is equidistant from -5, 6 and 3, 2. క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఫస్ట్ పాయింట్ ఆన్ ద లైన్ అంటే ఈ పాయింట్ మీద ఒక లైన్ ఉంది, ఈ లైన్ మీద ఒక పాయింట్ ఉందిరా. పాయింట్ ఆన్ ద లైన్ విచ్ ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ -5, 6 and 3, 2. అంటే ఈ రెండు పాయింట్స్ నుంచి ఈక్విడిస్టెన్స్ లో ఉంటూ ఈ లైన్ మీద ఒక పాయింట్ ఉంది అన్నాడు. డయాగ్రామ్ ఎలా వేసుకోవచ్చు చూడండి ఒకసారి. ఇదిగో ఏబి ఇచ్చిన పాయింట్స్ అనుకుందాము. ఇప్పుడు ఈ పాయింట్స్ నుంచి ఈక్విడిస్టెంట్ లో ఉంది ఒక లైన్ మీద, ఈ లైన్ మీద పాయింట్, ఈ లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ 3x plus y plus 4 equal to 0 ఈ లైన్ మీద ఒక పాయింట్. సో రెడ్ పాయింట్ రిక్వైర్డ్ పాయింట్ అనుకుంటే అప్పుడు ఈ పిఏ డిస్టెన్స్ ఈ పిబి డిస్టెన్స్ సేమ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేసాం ప్రొసీజర్, ఈ లైన్ మీద ఉండే పాయింట్ మనం x, y అనే తీసుకున్నాం డైరెక్ట్, లేదా ఆల్ఫా, బీటా అని కూడా తీసుకోవచ్చు. అప్పుడు మళ్ళీ ఒక స్టెప్ ఎక్స్ట్రా రాసుకోవాలి మనం. ఆల్ఫా, బీటా బి ద రిక్వైర్డ్ పాయింట్ అనుకుంటే అప్పుడు ఆల్ఫా, బీటా ఈ లైన్ మీద ఉంటుంది కాబట్టి 3 ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ 4 ఈక్వల్ 0 అని ఎక్స్ట్రా కండిషన్ రాసుకోవాలి. అదే డైరెక్ట్గా x, y అనుకున్నాం అనుకో ఇంకా మళ్ళీ మన కండిషన్ రాసుకునే పని లేదు. 3x plus y plus 4 equal to 0 ఆల్రెడీ గివెన్ లైనే కదా మనకి. సో ఇప్పుడు మనకి చూడండి రా, ఇప్పుడు పి పాయింట్ రిక్వైర్డ్ పాయింట్ అది 3x plus y plus 4 equal to 0 మీద ఉంటూ ఏబి నుంచి ఈక్విడిస్టెంట్ లో ఉంటుంది. మరి ఇప్పుడు ఏ అండ్ బి నుంచి ఈక్విడిస్టెంట్ లో ఉంది కాబట్టి అప్పుడు మరి పిఏ డిస్టెన్స్ పిబి డిస్టెన్స్ సేమ్. అప్పుడు పిఏ ఈజ్ ఈక్వల్ టు పిబి చేసుకుంటే మనకి ఈ లైన్ ఈక్వేషన్, ఈ బ్లాక్ లైన్, ఈ వర్టికల్ లైన్ వస్తుంది మనకి.
పిఏ ఈక్వల్ టు పీబీ చేసుకుని అప్పుడు ఈ ఇచ్చిన లైన్ ఈ లైన్ ఈ వర్టికల్ లైన్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కుంటే వచ్చేదే రిక్వైర్డ్ పాయింట్ అవుతుందిరా. అంటే మనం లెట్ పిఎక్స్ కామా వై బి ఏ పాయింట్ ఆన్ ద లైన్ విచ్ ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ఏ అండ్ బి అని తీసుకున్నాము. దేర్ఫోర్ పిఏ ఈక్వల్ టు పీబీ. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ పిఏ స్క్వేర్ ఈక్వల్ టు పీబీ స్క్వేర్. మరి పిఏ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పిఏ? Distance between P and A. వెరీ గుడ్. డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ ఏ. మరి డిస్టెన్స్ ఫార్ములా వేయండి. x plus 5 plus y whole square plus y minus 6 whole square is equal to x minus 3 whole square plus y minus 2 whole square. వెరీ గుడ్. అంటే స్క్వేర్ ఆల్రెడీ చేసాం కాబట్టి ఇంకా రూట్ వేయక్కర్లేదురా. ముందుగానే స్క్వేరింగ్ చేసాం, రూట్ వేయకూడదని. ఇలా వచ్చేస్తుంది. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab లేదా ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ మీ ఇష్టం. అలాగే y మైనస్ 6 హోల్ స్క్వేర్ అంటే y స్క్వేర్ మైనస్ 2ab అంటే మైనస్ 12y ప్లస్ 36 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ కూడా సింప్లిఫికేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 6y మైనస్ 6x ప్లస్ 9 ప్లస్ y స్క్వేర్ మైనస్ 4y ప్లస్ 4. ఇప్పుడు రెండు వైపులా ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్లు క్యాన్సిల్ అయిపోతున్నాయిరా. చేశాక మిగిలిన టర్మ్స్ రాస్తున్నాను. 10x ప్లస్ 25 మైనస్ 12y ప్లస్ 36 రాశాను. అలాగే రైట్ సైడ్ కూడా మైనస్ 6x ప్లస్ 9 మైనస్ 4 ప్లస్ 4 రాశాను. దీన్ని సింప్లిఫై చేయాలి. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ లెఫ్ట్ సైడ్ పాజిటివ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ వాల్యూస్ని కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేయండి. ఈ మైనస్ 6 లెఫ్ట్ సైడ్కి వస్తే 16x మైనస్ 8y రా. కాన్స్టెంట్ చూసుకోవాలి ఇంకా. ప్లస్ 48 ఈక్వల్ టు 0. ఇప్పుడు దీంట్లో నుంచి మనం 8th టేబుల్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. చూడండి ఒకసారి. 8 2s 8 1s 8 6s 48 అంటే 2x మైనస్ y ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఆల్రెడీ వాళ్ళు ఇచ్చి అంటే ఇప్పుడు మనకి ఈ లైన్ ఈ వర్టికల్ లైన్ వచ్చేసిందిరా. ఇది ఇప్పుడు ఇచ్చిన లైన్ ఆల్రెడీ మన దగ్గర ఉంది. ఇప్పుడు ఇచ్చిన లైన్ని దీన్ని సాల్వ్ చేయండి. గివెన్ లైన్ రాసుకోండి. 3x ప్లస్ y ప్లస్ 4 ఈక్వల్ 0. రెండింటిని సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. మరి సాల్వింగ్ అంటే మీకు ఆల్రెడీ ఎలిమినేషన్ ప్రాసెస్ తెలుసు మీకు. ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇది మైనస్ వై ఇది ప్లస్ వై ఇందిరా. ఈ రెండింటిని యాడ్ చేస్తే చక్కగా వై ఎలిమినేట్ అయిపోతుంది. అంటే 1 ప్లస్ 2 ఇంప్లైస్ 2x ప్లస్ 3x 5x ప్లస్ 6 ప్లస్ 4 10 అవుతుంది. 5x ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ ఎక్స్ వాల్యూ మైనస్ 2. ఈ ఎక్స్ వాల్యూ మైనస్ 2 తీసుకెళ్ళి 1లో కానీ 2లో కానీ దేంట్లో దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఆటోమేటిక్గా వై వాల్యూ వస్తుంది. సో ఇక్కడ మనం ఈక్వేషన్ 1ని వాడుకున్నాము. 2x అంటే 2 ఇంటూ మైనస్ 2 మైనస్ వై అంటే మైనస్ వైని రైట్ సైడ్ తీసుకెళ్తే ఈక్వల్ టు ప్లస్ వై అవుతుందిరా. అంటే 2x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు వై. అంటే 2 ఇంటూ మైనస్ 2 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు వై. సో అప్పుడు 6 మైనస్ 4 అంటే 2 వస్తుంది. వై ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. సో ఎక్స్ వాల్యూ మైనస్ 2 వై వాల్యూ ప్లస్ 2. దేర్ఫోర్ రిక్వైర్డ్ పాయింట్ మైనస్ 2, 2. ఒకసారి మళ్ళీ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. పాయింట్ ఆన్ ద లైన్ విచ్ ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ -5, 6 అండ్ 3. ఈక్విడిస్టెంట్ అన్నాడు కాబట్టి ఈ లైన్ మీద మీ ఇష్టం వచ్చిన పాయింట్ తీసుకోండి. ఎక్స్ కామా వై అని తీసుకున్నాను నేను. అంటే అప్పుడు ఆ ఎక్స్ కామా వై పి అనే పేరు పెట్టుకున్నాను కాబట్టి అప్పుడు పి అనే పాయింట్ ఈ ఏబిలని నుంచి ఈక్విడిస్టెంట్ లో ఉంది కాబట్టి పిఏ ఈక్వల్ టు పిబి అని రాశాను. పిఏ ఈక్వల్ టు పిబి దాన్ని సింప్లిఫై చేసుకుంటే ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. ఆ లైన్ ఇచ్చిన లైన్ సాల్వ్ చేసుకుంటే వచ్చేదే మనకి రిక్వైర్డ్ పాయింట్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం నంబర్ 8. Find the equations of the straight lines passing through 1, 1 and which are at a distance of 3 units from -2, 3. సో ఇది ఒక డిఫరెంట్ ప్రాబ్లమ్ రా. సో మనకి ఆబ్జెక్టివ్లో కూడా కంపల్సరీగా ఇలాంటి మోడల్ వస్తుంది మనకి ష్యూర్గా. ఇక్కడ కూడా మనం స్ట్రైట్ లైన్స్ ఈక్వేషన్సే ఫైండ్ అవుట్ చేయాలి. దోస్ స్ట్రైట్ లైన్స్ షుడ్ పాస్ త్రూ 1, 1 and which are at a distance of 3 units from -2, 3. అంటే జనరల్గా ఒక పాయింట్ నుంచి ఎన్ని స్ట్రైట్ లైన్స్ పాస్ అవుతారా? జనరల్గా ఒక పాయింట్ ఇచ్చాను, ఆ పాయింట్ నుంచి ఎన్ని స్ట్రైట్ లైన్స్ పాస్ అవుతాయి?
ఇన్ఫైనైట్లీ మెనీ స్ట్రైట్ లైన్స్ పాస్ అవుతాయి, ఇన్ఫైనైట్లీ మెనీ స్ట్రైట్ లైన్స్ పాస్ అవుతాయి. బట్ వీ వాంట్ టు ఫైండ్ the equations of straight line which are at a distance from 3 minus 2 comma 3 is 3 units. అంటే మనకి మరి -2 కామా 3 నుంచి 3 యూనిట్స్ డిస్టెన్స్ లో ఎన్ని లైన్స్ ఉంటాయంటే అప్పుడు 2నే ఎగ్జిస్ట్ అవుతాయి. ఆ 2 స్ట్రైట్ లైన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. డయాగ్రామ్ చూస్తే మీకు క్లారిటీ వస్తుందిరా. చూడండి 1 కామా 1 అనే పాయింట్ నుంచి పాస్ అవుతున్న ఈ 2 స్ట్రైట్ లైన్స్ కూడా ఇలా ఉండొచ్చు. ఆ స్ట్రైట్ లైన్స్ అవి -2 కామా 3 అనే పాయింట్ నుంచి మాత్రం 3 యూనిట్స్ డిస్టెన్స్ లోనే ఉండాలి. అంటే ఆ పాయింట్ కి అబవ్ పాయింట్ కి బిలో 2 స్ట్రైట్ లైన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి జనరల్ గా మనకి. సో దీని మీద ఆబ్జెక్టివ్ లో మంచి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయిరా. సో అక్కడ ఆబ్జెక్టివ్ చెప్పుకునేటప్పుడు మళ్ళీ దీని గురించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు. మంచి ఇంపార్టెంట్ ప్రాబ్లం ఆబ్జెక్టివ్ లో అయితే మాత్రం. రైట్, ఇప్పుడు ఈ 2 స్ట్రైట్ లైన్స్ మనం కనుక్కోవాలి. బట్ యాక్చువల్గా పాయింట్ ఇచ్చేసారు కాబట్టి ఇంక స్ట్రైట్ లైన్స్ యొక్క స్లోప్స్ మనకు తెలియదు కాబట్టి లెట్ m be the slope of the line అనుకుంటే అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ లైన్ y - 1 is equal to m into x - 1 అవుతుందిరా. m be the slope of the required line అనుకుంటే ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ y - 1 is equal to m into x - 1. ఇప్పుడు దీన్ని స్ట్రైట్ లైన్ అంటే ax plus by plus c ఫామ్ లో రాయండి. అంటే ఇది mx అవుతుంది. అలాగే ఈ y ఇటు తీసుకొస్తే -y, -1 ఇటు వస్తే +1, ఇలా mx - y plus 1 - m is equal to 0. ఇప్పుడు ఈ m వాల్యూ కనుక్కోవటానికి మనకి కండిషన్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? రిక్వైర్డ్ లైన్ ఈజ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 3 యూనిట్స్ ఫ్రమ్ -2 కామా 3. -2 కామా 3 అనే పాయింట్ నుంచి ఈ లైన్ 3 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉంది రిక్వైర్డ్ లైన్. అంటే అప్పుడు -2 కామా 3 నుంచి ఈ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనం క్యాలిక్యులేట్ చేసి దాన్ని 3కి ఈక్వల్ చేయాలి. మరి ఇప్పుడు ఒక పాయింట్ నుంచి స్ట్రైట్ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? mod of ax1 plus by1 plus c by root of a² plus b². వెరీ గుడ్. సో ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ అంటే mod c by root of a² plus b². మరి ఇక్కడ నేను పాయింట్ అని ఇస్తున్నాను కాబట్టి కంపల్సరీగా ఇది మాడ్యులస్ ఆఫ్ ax1 plus by1 plus c by root of a² plus b² వేసుకోవాలి మనం. రైట్, మరి ఇక్కడ సి వాల్యూ అక్కడ ఏ వాల్యూ m, x1 అంటే -2, b వాల్యూ -1. డైరెక్ట్గా పాయింట్ తీసుకెళ్ళి లైన్లో సబ్స్టిట్యూట్ చేసేయండి రా. మాడ్యులస్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ -2 కామా 3 ఈజ్ 3. అంటే ఇది ఫార్ములా రా ఫస్ట్. అంటే ax1 plus by1 plus c అంటే మీనింగ్ డైరెక్ట్గా పాయింట్ తీసుకెళ్ళి లైన్లో సబ్స్టిట్యూట్ చేయటం. x ప్లేస్లో x కోఆర్డినేట్, y ప్లేస్లో y కోఆర్డినేట్. అంటే m ఇంటూ -2 అంటే -2m, -y అంటే అది -3 అవుతుంది, ప్లస్ 1 - m యాజ్ ఇట్ ఈస్ రాసుకున్నాం, బై రూట్ ఆఫ్ a² plus b² అంటే m² plus 1 ఈజ్ ఈక్వల్ టు 3. ఇంకా సింప్లిఫై చేసుకుంటూ ఒకేసారి క్రాస్ మల్టిప్లై చేయండి. ఇది -2m -m -3m అవుతుంది. -3 + 1 -2 అంటే -3m -2 బై రూట్ ఆఫ్ m² plus 1 ఈక్వల్ టు 3. క్రాస్ మల్టిప్లై చేస్తే అప్పుడు ఎలాగ ఇందులో మైనస్ కామన్ తీసేస్తే మైనస్ ఎస్కేప్ అయిపోతుంది, మాడ్యులస్ ఉంది కాబట్టి ఇది 3m + 2 అవుతుంది. అప్పుడు 3m + 2 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ రూట్ ఆఫ్ m² plus 1. ముందు ఇక్కడ మైనస్ కామన్ తీసి కట్ చేసాము, నెక్స్ట్ క్రాస్ మల్టిప్లై చేయండి. 3m + 2 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ రూట్ ఆఫ్ m² plus 1. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకుంటే ఇది a + b² ఫార్ములా వేయాలి. a² అంటే 9m² వస్తుందిరా, ప్లస్ b² అంటే 4, 9m² plus 4 plus 2ab అంటే 12m వస్తుంది. ఈజ్ ఈక్వల్ ఇక్కడ 9 ఇంటూ m² plus 1 అంటే అప్పుడు 9m² plus 9 అవుతుంది. సో 9m² క్యాన్సిల్ అయిపోయిందిరా, రెండు వైపులా కట్ చేసుకోండి. అప్పుడు 12m ఈజ్ ఈక్వల్ టు +5 వస్తుంది. 12m ఈజ్ ఈక్వల్ టు 5 అంటే m వాల్యూ 5/12. అంటే ఇప్పుడు ఈ 4 రైట్ సైడ్ తీసుకెళ్తే 9 - 4 5 అవుతుందిరా. 12m = 5, m = 5/12. మరి ఇక్కడ మనకి m వాల్యూ ఒకటే వచ్చిందిరా, అక్కడ లైన్స్ ఏమో 2 లైన్స్ కనపడుతున్నాయిగా మనకి. m వాల్యూ ఒకటే వచ్చింది, బట్ సెకండ్ వాల్యూ రాలేదు మనకి. సెకండ్ m వాల్యూ రాలేదు అంటే దాని మీనింగ్ ఏంటి అంటే
అది లైన్ వర్టికల్ లైన్ అయ్యి ఉంటుంది. వర్టికల్ లైన్స్కి కదా మనకు స్లోప్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అయ్యేది. సో కాబట్టి సెకండ్ స్లోప్ రాలేదు అంటే సో ఆ వాల్యూ ఆ సెకండ్ లైన్ మేబీ ప్యారలల్ టు వై యాక్సిస్. సో అందుకనే కంపల్సరీగా మనకి జనరల్గా ఒక పాయింట్ నుంచి పాస్ అవుతే అక్కడ 2 స్ట్రైట్ లైన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి కాబట్టి మనకి ప్రాబ్లమ్ సింప్లిఫికేషన్లో ఒకే లైన్ వచ్చిందంటే సో యూ హ్యావ్ టు రైట్ అనదర్ లైన్. ఆ అనదర్ లైన్ కావాలి అంటే మళ్ళీ స్లోప్ కావాలి. మరి అనదర్ లైన్ ప్యారలల్ టు వై యాక్సిస్ ఉంటుంది అని మనం అనుకుంటున్నాం. మరి లైన్ ప్యారలల్ టు వై యాక్సిస్ ఉంటే దెన్ వాట్ ఇస్ ఇట్స్ స్లోప్? నాట్ డిఫైన్డ్ లేదా ఇన్ఫినిటీ అని రాసుకోవచ్చు. ఆ ఇన్ఫినిటీని ఇంకా మనం 1/0 అని కూడా రాసుకోవచ్చు. మనం అదే రాస్తున్నాం చూడండి ఒకసారి. స్లోప్ ఆఫ్ ద అదర్ లైన్ ఈజ్ ఇన్ఫినిటీ. సెకండ్ లైన్ స్లోప్ మనకి ఇక్కడ రాలేదు అంటే అదర్ లైన్ స్లోప్ ఇన్ఫినిటీ అవుతుంది. కేస్ 1. ఇప్పుడు ఈ m వాల్యూస్ రెండు తీసుకెళ్ళి మనం ఇందాక రాసుకున్న y - y1 = m × x - x1లో సబ్స్టిట్యూట్ చేసుకోవటమే. m = 5/12 అయితే ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ y - 1 = 5/12 × x - 1. జస్ట్ ఆ లైన్లో m ప్లేస్లో 5/12 సబ్స్టిట్యూట్ చేసేయండి, ఏం చేయలేదు. క్రాస్ మల్టిప్లై చేయండి. 12y - 12 = 5x - 5. మొత్తం ఒకవైపు తీసుకెళ్ళండి. అప్పుడు ఈ టర్మ్స్ రైట్ సైడ్ తీసుకెళ్తే అప్పుడు 5x - 12y + 7 = 0. ఇది m వాల్యూ 5/12 అయితే. మరి m వాల్యూ ఇన్ఫినిటీ తీసుకుంటే ఇన్ఫినిటీ అంటే 1/0 రాసుకోవచ్చు. మన ఈక్వేషన్ ఆఫ్ ద రిక్వైర్డ్ లైన్ ఈస్ y - 1 = 1/0 × x - 1. అగైన్ క్రాస్ మల్టిప్లై చేస్తే ఇది 0 = x - 1 అంటే x - 1 = 0 వస్తుంది. 0 క్రాస్ మల్టిప్లై చేస్తే మొత్తం లెఫ్ట్ సైడ్ 0 అయిపోతుంది. 0 = x - 1 అంటే అర్థం x - 1 = 0 అని. సో ఇలా మనకి ఈక్వేషన్స్ ఆఫ్ 2 స్ట్రైట్ లైన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ నెక్స్ట్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాము. సో టుమారో మనకి ఆ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఒక 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ మనం ఆబ్జెక్టివ్లోకి వెళ్దాం రేపు. సో అందరూ కూడా ఆబ్జెక్టివ్ మెటీరియల్స్ కూడా దగ్గర పెట్టుకోండి. రేపు ఆబ్జెక్టివ్ మెటీరియల్స్ డిస్కస్ చేసుకుందాం మనం ఆబ్జెక్టివ్ గురించి. సో ఒకసారి రేపు ఈ రోజు వరకు మనం డిస్కస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కసారి మళ్ళీ మీరు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్స్ మళ్ళీ రివైజ్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఒకసారి ఆ యూట్యూబ్ వీడియోస్ కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు నిన్నటిది మొన్నటిది ఈరోజుది మొత్తం 3 వీడియోస్ ఈరోజు పెట్టేస్తాను. మీరు ఒకవేళ ఎవరైనా లాస్ట్ క్లాస్ ఎవరైనా మిస్ అయ్యి ఉన్నా, అంతకుముందు ప్రీవియస్ క్లాస్ మిస్ అయ్యి ఉన్నా, అంటే మొత్తం మనకి కాన్సెప్టే 2 వీడియోస్ వచ్చింది. 2 డేస్ పట్టిందిరా మనకి. కాన్సెప్టే 2 డేస్ పట్టింది కాబట్టి ఆ 2 డేస్ నేర్చుకోవాలి అంటే ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక ఆ వీడియోస్ చూసుకోండి. లేదా మళ్ళీ ఒకసారి చూద్దాం బాగా గుర్తుంటుంది అనుకున్నా కూడా చూసుకోవచ్చు మీరు వీడియోస్. రైట్, ఓకేరా. మరి క్లోజ్ చేస్తున్నాను క్లాసు.